కూటమి ప్రభుత్వ పాలనలో వైద్య రంగం పూర్తిగా పడకేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత తీవ్ర సమస్యగా మారింది. ప్రజలకు సకాలంలో మందులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో దారుణ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అన్ని రకాల మందులను ఉచితంగా అందించాలి. బయట కొనుగోలు చేసే పరిస్థితి వారికి రాకూడదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇది తూచా తప్పకుండా పాటించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీవ్ర మందుల కొరత ఏర్పడింది. డ్రగ్ స్టోర్స్ లో 700 రకాలకు పైగా మందులకు గాను 300 నుంచి 450 రకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఫలితంగా రోగులపై మోయలేనంత ఆర్థిక భారం పడుతుంది. రాష్ట్రంలో చిన్న పెద్ద అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి రాజ్యమేలుతుంది. సీఎంగా చంద్రబాబు గద్దెనెక్కినాటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్స్ నుంచి బోధన ఆసుపత్రుల వరకు అన్ని చోట్ల నిర్దేశించిన మేరకు మందులు, సర్జికల్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండటం లేదు. ఇప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమైంది. మందుల కొనుగోలుకు అదనపు బడ్జెట్ ఇవ్వాలని వైద్యశాఖ కోరితే అదనంగా ₹1 కూడా ప్రభుత్వం కేటాయించలేదు. దీంతో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ క్వార్టర్కు సంబంధించిన మందులు, సర్జికల్స్ మార్చి నెల ముగుస్తున్న ఆసుపత్రులకు చేరలేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్స్ కు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. కనీసం దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలకు సైతం పేదలు మందులు బయట కొనుక్కోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.